సో ప్రస్తుతం నేను ఈ భోగాపురం విమానాశ్రయానికి చేరుకునే మార్గాలలో మనం ప్రయాణిస్తూ గ్రౌండ్ రిపోర్ట్ చేయబోతున్నాం. సో ప్రస్తుతం నేను ఈ అడివారం సొంటెం రూట్లో నేనున్నాను. ప్రస్తుతం ఇది దాదాపు 8 కిలోమీటర్ల రూటు. ఇదంతా కూడా అడవి మధ్యలోంచి వెళ్తూ ఉంటుంది. సో ఇది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి ఈ మార్గం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 48 నుంచి దాదాపు 60 నిమిషాల పాటు ఈ ప్రయాణం ఉంటుంది. ఈ మార్గం గుండా ఎవరైతే భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలనుకుంటారో వారికి ఇది చాలా సులువుగా ఉంటుంది ఈ మార్గం. ఎందుకంటే గతంలో చిన్న రోడ్డుగా ఉండేది, ఇప్పుడు దాదాపు 80 అడుగుల వరకు దీన్ని విస్తరించారు. సో కొన్ని ఇక్కడ ఫారెస్ట్ సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆ క్లియరెన్స్ కూడా వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ఈ రోడ్డు అయితే పూర్తి అవబోతుంది. మనం చూస్తున్నాం రోడ్డు అంతా కూడా ఇప్పటికే 3 లైన్స్లో దీన్ని డెవలప్ చేశారు. సో ఎవరైతే భోగాపురంకి వెళ్తారో వీళ్ళకి ఇదొక మార్గం అనమాట. విశాఖ నగరం నుంచి ఏదైతే హనుమంతవాక్ కూడలి మీదుగా అడివారం నుంచి ఇలాగా ఈ జుత్తాడు వెళ్ళే ఈ మార్గం అనమాట. ఇది సొంటెం వెళ్ళే మార్గం, అడివారం నుంచి సొంటెం వెళ్ళే మార్గం అనమాట ఇది. సో మనం అలాగే ఇంకొక మార్గం కూడా చూసి అక్కడ ఎలా ఉంది పరిస్థితి చూద్దాం. సో ప్రస్తుతం నేను సొంటెం జంక్షన్ వద్ద ఉన్నాను. సో ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి విఎంఆర్డీఏ 7 రోడ్లను అభివృద్ధి చేసింది. ఎందుకంటే సులభంగా ఎవరైతే విమాన ప్రయాణికులు ఉంటారో సులభంగా వారు విమానాశ్రయానికి చేరుకునేలా ఈ రోడ్లను అయితే డెవలప్ చేసింది. సో అందులో ఒకటి ఈ రోడ్డు. ఇది ఏదైతే అడివారం నుంచి సొంటెం ఏదైతే మనం వెనకాతల కనిపిస్తుందో కూడా నేషనల్ హైవే. సో ఇది ఎక్స్ప్రెస్ వేగా పిలుస్తారు. సో ఈ నేషనల్ హైవేకి ఈ రోడ్డు కలుస్తుంది. సొంటెం ఏదైతే అడివారం నుంచి ఈ సొంటెం జంక్షన్ వరకు దాదాపు 8 కిలోమీటర్లు పూర్తిగా ఇదంతా అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఎందుకంటే 2 వైపులా కూడా కొండలు ఉంటాయి. కొండల మధ్యలోంచి ఈ రహదారి వెళ్తుంది. సో దాదాపు 100 అడుగుల మేర ఈ రోడ్ని విస్తరించారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు లైనింగ్ మార్కింగ్ అయితే పూర్తి చేయాల్సి ఉంది. లైనింగ్ అలాగే ఈ మధ్యలో ఉన్న బార్గేడ్లో కూడా గ్రీనరీ కూడా పెంచే ఆలోచనలో విఎంఆర్డీఏ ఉంది. సో ఈ మార్గం గుండా ఎవరైతే విశాఖ నగరం నుంచి హనుమంతవాక వయా ఏదైతే అడివారం జంక్షన్ నుంచి ఇలా సొంటెంకి వచ్చినట్లయితే నేరుగా ఈ ఎక్స్ప్రెస్ హైవే మీదకి వెళ్ళి డైరెక్ట్గా భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అలాగే విశాఖ నుంచి వచ్చేవారే కాకుండా ఇటుపక్క ఎవరైతే గాజువాక ఎన్ఏడి గోపాలపట్నం నుంచి వచ్చే వారందరూ కూడా పెందుర్తి నుంచి వెళ్ళే ఈ మార్గాన్ని వినియోగించుకోవచ్చు. ఈ మార్గం అంతా కూడా విఎంఆర్డీఏ చాలా పెద్ద 100 అడుగుల దాదాపు అప్పుడు చాలా చిన్న రోడ్డు ఉండేది, ఇప్పుడు 100 అడుగుల మేర విస్తరించారు. మనం విఎంఆర్డీఏ రూపొందించిన మరొక రోడ్డుని చూద్దాం ఇప్పుడు. ప్రస్తుతం నేను బోయపాలెం కాపులుప్పాడ మార్గంలో ఉన్నాను. సో ఈ ప్రాంతాన్ని కూడా విఎంఆర్డీఏ అభివృద్ధి చేసింది రోడ్లో. సో బోయపాలెం అనేది హైవేకి దగ్గర ఉంటుంది, కాపులుప్పాడ అనేది బీచ్లో ఉంటుంది. ఎందుకంటే విశాఖ బీచ్ నుంచి భీమిలి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి ఈ కాపులుప్పాడ నుంచి డైరెక్ట్గా ఇలాగా హైవేకి చేరుకునేందుకు ఈ మార్గాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ రోడ్డు మార్గం అయితే 80 అడుగుల రోడ్డుని అయితే నిర్మాణం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ బ్రిడ్జ్ ఏదైతే కాపులుప్పాడ నుంచి ఇలా బోయపాలెం వెళ్ళే మార్గంలో బ్రిడ్జ్ పనులు అయితే కొనసాగుతున్నాయి. బ్రిడ్జ్ పనులు మినహా మిగతా రోడ్డు వరకు అయితే మనం రైట్ సైడ్ చూస్తున్నాం. ఆ రోడ్డు మీద వాహనాలు కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వాహనాలన్నీ వెళ్ళేందుకు అంటే ఎవరైనా బీచ్ రోడ్డు మార్గం నుంచి అలాగా భోగాపురం వెళ్ళే వారికి ఈ రోడ్డు కూడా అనువుగా ఉంటుంది. ఎందుకంటే బీచ్ రోడ్లో నివాసం ఉండేవారు భీమిలికి వెళ్ళే మార్గం నుంచి ఇలాగ డైరెక్ట్గా కాపులుప్పాడ మీదన టర్నింగ్ తీసుకొని తిరిగి నేరుగా ఈ బోయపాలెం వెళ్తే అక్కడ హైవే మీద నుంచి ఇలా భోగాపురంకి వెళ్ళేందుకు అవకాశం ఉంది. సో ఇక్కడ రోడ్డు వర్క్స్ అయితే పూర్తయిపోయి ఆ డబల్ రోడ్డు కూడా వేసేశారు. ఏదైతే ఇక్కడ బ్రిడ్జ్ పనులు కొంతమేర ఉంది, ఆ బ్రిడ్జ్ పనుల వరకు ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ టీడీఆర్ సమస్య కూడా ఉంది. టీడీఆర్లు కూడా చాలా మందికి ఇప్పటికే ఇచ్చేశారు అని ఎవరైతే విఎంఆర్డీఏ చైర్మన్ చెప్తున్నారో అయితే దాదాపు 96% పనులు అయితే పూర్తయిపోయి కేవలం ఈ బ్రిడ్జ్ పనులు మాత్రమే మనం చూస్తున్నాం. బ్రిడ్జ్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. బ్రిడ్జ్ కనుక పూర్తయిపోయినట్లయితే డైరెక్ట్గా వెళ్ళిపోయేలా ఉంది. కానీ పక్కనైతే ఆల్టర్నేట్గా రోడ్డు అయితే పూర్తయిపోయింది.